హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి టమాటో కూర చేస్తున్నానండి. అయితే టమాటో కూర ఎందుకు చేస్తున్నానంటే ఇప్పుడు టమాటోలు సీజన్ కాబట్టి ఎక్కువగా ఉన్నాయి టమాటోలు, కూరగాయలు లేవనేసి ఈ విధంగా నేనైతే టమాటో కూర చేస్తున్నాను. పచ్చిశనగపప్పు వేసి చేస్తున్నాను, సింపుల్గా చేసుకోవచ్చు కూడా. అయితే టమాటోలు తీసుకుంటున్నాను, ఒక 3/4 కేజీ దాకా టమాటోలు తీసుకుంటున్నాను. కేజీ దాకా ఉన్నాయి కానీ 3/4 కేజీ దాకా తీసుకొని చేస్తున్నాను. టమాటో సీజన్ కాబట్టి తక్కువగా ఉంటాయి రేట్లు కూడా. అయితే కూరగాయలు లేవనేసి ఈ విధంగా చేస్తున్నాను. ఇప్పుడు 2 పెద్ద ఉల్లిపాయలు కూడా ఇందులోకి వేసుకొని టమాటోలు, ఉల్లిపాయలు కడిగేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక 4 స్పూన్ల దాకా పచ్చిశనగపప్పు వేసుకొని నీళ్ళు వేసుకొని నానబెట్టేసుకోవాలి. కనీసం ఒక అరగంట దాకా అయినా నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకుందాము. ఇందులోకి ఒక 3 గరిటెల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ గరిటె ఉంటుంది కదా, దాంతో 3 గరిటెల దాకా ఆయిల్ వేసుకొని 1 స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఉల్లిపాయలు ఎంత సన్నగా కుదిరితే అంత సన్నగా కట్ చేసుకోవాలి. ఇది కాస్త పచ్చి వాసన పోయేలాగా వేయించుకుందాము. ఇలాగ వేగిన తర్వాత ఒక అర స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఫ్రెష్గా దంచిందైతే స్మెల్ బాగుంటుంది. ఇది కూడా వేసుకొని పచ్చి వాసన పోయేలాగా బాగా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత ఇందులోకి టమాటోలు, సన్నగా తరిగిన టమాటోలు కూడా ఇందులోకి వేసుకొని బాగా కలిపేసుకొని కాస్త మగ్గిచ్చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో టమాటోలు అయితే మనకి త్వరగా మగ్గవండి. మామూలుగా బయట పెట్టిన టమాటోలు అయితే త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులోకి పచ్చిశనగపప్పు నీళ్లు వంచేసి పచ్చిశనగపప్పు మాత్రం వేసుకుందాము. రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుందాము. ఇదంతా చక్కగా కలిసిపోయేలాగా టమాటోలు బాగా మగ్గిచ్చేసుకోవాలి. మూత పెట్టేసుకొని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నామంటే టమాటోలు కూడా బాగా మగ్గిపోతాయి. ఉప్పు వేయటం వల్ల టమాటోల్లోకి నీరు అనేది వచ్చి బాగా మగ్గిపోతాయి. ఈ విధంగా మగ్గిపోయింది కదా, నీళ్ళంతా పీల్చేసి టమాటోలు కూడా బాగా మగ్గిపోయాయి. పచ్చిశనగపప్పు కూడా బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని 1 స్పూన్ దాకా కారం, 1 స్పూన్ దాకా చికెన్ మసాలా పొడి కూడా వేసుకున్నామంటే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చికెన్ మసాలా పొడి వేసుకోవడం వల్ల. ఇప్పుడు ఇదంతా కాస్త పచ్చివాసన పోయేలాగా బాగా వేయించుకోవాలి. ఇది కాస్త వేగిన తర్వాత ఇందులోకి నీళ్లు వేసుకొని మగ్గించుకోవాలి. నీళ్లు వేసుకొని మగ్గించుకోవటం వల్ల బాగా గ్రేవీగా ఉంటుంది కర్రీ అనేది. ఒక 2 నిమిషాల పాటు ఉడికిచ్చేసుకోవాలి హైలో పెట్టేసుకొని. అప్పుడు మనకి టమాటో కర్రీ రెడీ అయిపోయినట్టే. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.